ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర రింగు సెంటర్ లో గత కొంతకాలంగా సిగ్నల్స్ పనిచేయకపోవడంతో అనేక ప్రమాదాలకు నిలయంగా మారిందని, సిగ్నల్స్ పాడైపోయి చాలా కాలమైనా అధికారులు ఇంతవరకు స్పందించడం లేదని, ఖమ్మం టు దేవరపల్లి జాతీయ రహదారి కావటం వల్ల నిత్యం ఈ ప్రాంతమంతా చుట్టుపక్కల నుండి రైతులు, ఉద్యోగస్తులు, స్కూల్ విద్యార్థులు, వ్యాపారస్తులు వస్తూ పోవడంతో ఈ ప్రాంతం రద్దీగా ఉండి సిగ్నల్స్ లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జాజిరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసు వారు, మున్సిపాలిటీ అధికారులు స్పందించి సిగ్నల్స్ ని ఏర్పాటు చేయాలని జాజిరి శ్రీనివాస్ మీడియా ద్వారా కోరారు. శ్రీనివాసు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో చాలా అభివృద్ధి జరుగుతున్నటువంటి ప్రాంతం సత్తుపల్లి ప్రాంతం. జాతీయ రహదారి ఖమ్మం నుంచి దేవరపల్లి నిరంతరం లారీలు కానీ వెహికల్స్ కానీ బాగా ఎక్కువగా రద్దీగా ప్రాంతం ఇది. సత్తుపల్లి బస్టాండ్ సెంటర్లో బోసుబొమ్మ దగ్గర సిగ్నల్ లైటింగ్ పాడైపోయి 20 రోజులు అవుతూ ఉంది. కనీసం సంబంధిత అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. కానీ నిరంతరం అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రెండోది, సిగ్నల్ లైటింగ్ లేకపోవడం వల్ల ఇష్టానురీతం ఎవరి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే కొంతమంది రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల ప్రయాణికులకి వెహికల్స్ తగలటం జరుగుతూ ఉంది. అందుకోసం సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఖచ్చితంగా పోలీసులు కానీ ఇది పట్టించుకొని అక్కడ ప్రభుత్వం పట్టించుకొని దీని వెంటనే ఆ సిగ్నల్ లైట్ పాడైపోయిన దాన్ని బాగా చెప్పించి సిగ్నల్ లైట్ని కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.